लक्ष्मीर्निहिताधिवाचे विद्महे सीतावल्लभाय धीमहि रामचन्द्र प्रचोदयात् विद्महे धीमहि सीता प्रचोदयात् विद्महे रामानुजाय धीमहि लक्ष्मण प्रचोदयात् विद्महे वायुपुत्राय धीमहि हनुमान् प्रचोदयात् रामचन्द्र स्वामिने नमः। सर्वोपचारार्थे पुष्पाणि समर्पयामि। नीराजनं చేత అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేసుకుని యజ్ఞ ప్రారంభం అక్కడ ఋత్వికులు ఎవరి బాధ్యతలు వారు నిర్వహించారు. ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మనందరికీ ఆశీస్సులు అందించాలనే ఉద్దేశంతో అర్చకస్య హరిసాక్షాత్ జనరూపీ నసంశయ వ్యవస్థను చెప్పింది. దేవాలయంలో మూలంగా పరమాత్ముడైతే ఆ అర్చామూర్తి రూపంలో నిత్యం అర్చించే అర్చకుడే అర్చకస్య హరిసాక్షాత్ అంటే ఆ అర్చకుడే సాక్షాత్తు భగవన్మూర్తి రూపంలో చరరూపిగా తిరుగుతూ ఉంటాడట. అటువంటి అర్చక స్వామి మన తెలంగాణలోని విశిష్టమైనటువంటి దేవాలయం చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎంతో మంది భక్తులు ఇక్కడ నుంచి దర్శించుకుంటుంటే మన అందరం దూరం నుంచి మనందరిని ఉద్దేశించి మనందరినీ ఒక సనాతన ధర్మం వైపు దేవాలయం వద్ద ఏ విధంగా ఉండాలి అని సూచనలు ఇస్తూ గత కొన్ని రోజులుగా అందరూ రెండు చేతులు జోడించి పైకెత్తి అందరూ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోలో సీతారామచంద్ర భగవాన్ కి राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी అద్భుతమైనటువంటి సన్నివేశం శ్రీమతి మరియు శ్రీ గుజ్జరి స్వప్న కనకరాజు దంపతులకి ఒకసారి అందరూ కరతాళ గుణంతో నమస్కరించుకుంటూ చుట్టూ ఆగమ శాస్త్రం ఏమవుతుంది అంటే ఒక ప్రాచీనమైన దేవాలయం 300 సంవత్సరాల కంటే ప్రాచీనమైన దేవాలయం. ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు జీర్ణోద్ధరణ మచ్చాన సుతం ఏన మహాత్మన యుగకోటి సహస్రాన్ని దేవలోకే మహీయతే. ఆ జీర్ణోద్ధరణలో ఆ కార్యక్రమాల్లో ఈ దంపతులే కాకుండా ఈ పెద్ద శంకరంపేట నాకు శంకరపల్లి వస్తుంది, అందుకోసం వెరిఫై చేసుకున్నాం. పెద్ద శంకరంపేట గ్రామ ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసినందుకు కులానికి మతానికి అతీతంగా అన్ని మతాల వాళ్ళు కూడా ఈ పాలు పంచుకుంటున్నారు. ఇంటింటికి వెళ్ళి మీరు కూడా పాలు పంచుకోండి అని ప్రార్థించి వారందరికీ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో అలా ఇంత ఆశీర్వాదం భగవంతుడు ప్రసాదించేటట్టు చేసినందుకు వీరందరికీ ఒకసారి గట్టిగా కట్టాలి.